నాకు షార్ట్ ఫిల్మ్స్ అంటే చాలా ఇంట్రెస్ట్. ఒకప్పుడు షార్ట్ ఫిల్మ్స్ మాత్రమే చూసేవాడిని. అప్పుడు 'సాఫ్ట్‌వేర్ డెవలపర్' అని ఒక షార్ట్ ఫిల్మ్ వచ్చింది. లవ్ ట్రాక్ చాలా బాగుంటది. దానికి అడిక్ట్ అయిపోయామనమాట. ఆ తర్వాత ఏ షార్ట్ ఫిల్మ్ వచ్చినా సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్‌ని అప్పుడే స్వర్గానికి దిగొచ్చినంతగా క్రియేట్ చేసేవారు. అది ఎలా ఉంటుందంటే వర్క్ ఏమో సింపుల్‌గా ఉంటది. మన టీమ్‌మేట్ అమ్మాయికి డింపుల్ ఉంటది. తనని పడేయాలని మనకుంటది. తనకొచ్చే లవర్ మంచి మనసుంటే చాలనుకుంటది. ఇదంతా అయిన తర్వాత మనం తనని బాగా ఇంప్రెస్ చేసి తను ఒకవేళ పడితే తనకి మనకి మధ్య కాఫీ షాపులు, వీకెండ్‌లో పబ్బులు, లాంగ్ డ్రైవ్‌లు వీటితో పాటు ఆఫీస్‌లో బోనస్‌లు, కుదిరితే ఆన్ సైట్. ఇవన్నీ షార్ట్ ఫిల్మ్స్‌లో చూసాక మనం ఆగుతామా? యూట్యూబ్‌లో సెర్చ్ బార్ ఓపెన్ చేసి హౌ టు బికమ్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అని కొడతాం. అందులో మనకి కుప్పలు కుప్పలుగా కోర్సులు పెడతాయి. ఆ కోర్సులన్నీ నేర్చేసుకొని ఆడుతూ పాడుతూ డబ్బు సంపాదించేద్దాం అని చెప్పి మనం అనుకుని గట్టిగా ఫిక్స్ అయి ఉంటాం. ఇంతలో ఒక సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీ మన ముందుకు వస్తాడు. ఆడు మన జాన్ జిగిరి దోస్త్. మనం అప్పటి వరకు ఒక ఊహల్లో ఉన్నాం. సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్ అంటే ఇలా ఉంటారు అని ఊహల్లో ఉన్నాం. తనకు అనిపించగానే మామా గ్లామర్ పెంచావు, బాగా ఎంజాయ్ చేస్తున్నావు అంటాడు. ఈడికి 2 రోజులుగా నిద్ర లేదు. వర్క్‌లో ఫుల్ ప్రెషర్ ఎక్కువ ఉన్నాడన్నమాట. కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ వచ్చేసి వాటిని కవర్ చేయడానికి స్పెక్స్ పెట్టుకొని తిరుగుతున్నాడు. ఈడు అన్న మాటలకి కింద నుంచి మీద వరకు ఒళ్ళు సల అని మండిపోతుంది. ఈడికి ఎప్పుడు ప్రశాంతంగా ఉండదంటే ఆడి ఫ్రెండ్ నేను కూడా సాఫ్ట్‌వేర్ జాబ్ చేస్తానురా అని ఎప్పుడు అంటాడో ఆడి ఫ్యూచర్‌ని తలుచుకొని ఈడికి ఉంటది. బా ఇంతకా ఫ్యూచర్ ఏంటంటే జాబ్ ఏమో హైదరాబాద్. ఊహల్లో విశాలమైన రోడ్లు. కానీ అక్కడ ఉన్న ట్రాఫిక్ మర్చిపోతాం. బిందాస్‌గా రెడీ అయ్యి ఆఫీస్‌కి వెళ్దాం అనుకుంటే ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయి చాలా చిరాగ్గా కనబడతాం. ఆఫీస్‌కి వెళ్ళిన తర్వాత అందమైన అమ్మాయిలు ఇటు నుంచి అటు నుంచి ఎటువైపు పడితే అటువైపు అమ్మాయిలతో స్వర్గంలో ఉన్నట్టుంది అని ఊహించుకుంటుంటే కళ్ళ ముందు మనల్ని ఏకి పారేయడానికి మేనేజర్ రెడీగా ఉంటాడు. ఎందుకు లేట్ అయిందా అని సోకులు వినడానికి ఆడు రెడీగా ఉండడు. ఆడి తిట్టే తిట్లు మనం తినాలి. ఈ బాధ అంతా పడలేక బాగా బుర్ర హీట్ ఎక్కిపోయి కాఫీ తాగుదామని కాఫీ మిషన్కి వెళ్తే అదేమో రిపేర్ అంట. సరే అని చెప్పి మన చైర్లో వచ్చి కూర్చుంటే మేనేజర్ మళ్ళీ రిటర్న్ వచ్చి న్యూ ప్రాజెక్ట్ అంటాడు. ఇందులో ఇంకో గమ్మత్తు ఏంటంటే ఆ న్యూ ప్రాజెక్ట్కి 1 month డెడ్ లైన్ ఉంటుంది. ఈడు చెప్పడం 1 week డెడ్ లైన్ ఉంది, త్వరగా కంప్లీట్ చేయి అంటాడు. సరే అని చెప్పి రాత్రి పగలు కూర్చుని గట్టి కష్టపడి చేసేద్దామని చెప్పి వర్క్ చేస్తూ ఉంటే టైం ఏమో దెయ్యాలు తిరిగే టైం అయ్యి వీడి దగ్గర బైక్ ఉంటే పర్లేదు, లేదు క్యాబే దిక్కు అనుకుంటే వీడి జీతం మొత్తం ఆ క్యాబ్ వాడికి ఇవ్వడానికే సరిపోద్ది. ఇదంతా అయిపోయి ఇంటికి వచ్చి ప్రశాంతంగా పడుకుందాం వీకెండ్ వచ్చింది అనుకుంటే మళ్ళీ మేనేజర్ కాల్ చేసి రిమోట్ వర్క్ అని చెప్పి మళ్ళీ వర్క్ అసైన్ చేస్తాడు. బుర్ర మామూలుగా ఉండదు, ఎక్కడెట్టుకోవాలో తెలియదు. పోనీ ఇదంతా అయిపోయిన తర్వాత ఇంకోటి ఏంటంటే షార్ట్ ఫిలిమ్స్లో మంచి మంచి హెయిర్ స్టైల్స్ ఇవన్నీ చూసాక మనం బాగా ఇన్స్పైర్ అవుతూ ఉంటాం. కానీ సాఫ్ట్వేర్లోకి వెళ్ళిన తర్వాత పైన బట్టన్స్, వీడు షర్ట్ వేసుకునేటప్పుడు 6 pack కనబడుతుంది. మనం షర్ట్ వేద్దామని అద్దం ముందుకు వెళ్తే మనకి ఫ్యామిలీ ప్యాక్ కనబడుతుంది. అట్ ది ఎండ్ సాఫ్ట్వేర్ అయినా హార్డ్వేర్ అయినా స్పోర్ట్స్ అయినా అదర్ కల్చరల్ యాక్టివిటీస్ అయినా నచ్చి చేస్తే హ్యాపీగా ఉంటాం, నచ్చకుండా చేస్తే థ్యాంక్ యూ.